కర్ణాటక హైకోర్ట్ రిటైర్డ్ జడ్జ్, ఫేమస్ జూరిస్ట్ కేఎస్ పుట్టస్వామి చనిపోయారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. 1926 1926లో ఆయన పుట్టారు. 1952లో ఆయన అడ్వకేట్గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఎదిగి 1986లో రిటైర్ అయ్యారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. ఆయన పేరు ఎప్పుడూ రీసౌండ్ అవుతూనే ఉంటుంది రాజ్యాంగం పుస్తకాల్లో, ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో. అదే చాలా ఇంపార్టెంట్ కేస్ అండ్ జడ్జిమెంట్. ఆగస్ట్ 2017లో ఆ జడ్జిమెంట్ వచ్చింది. కేఎస్ పుట్టస్వామి అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. అసలు ఏంటి జడ్జిమెంట్, దీని వెనకాల ఉన్న కథ ఏంటో ఒకసారి చూద్దాం. 2012లో ఆధార్ స్కీమ్కి సంబంధించి రిట్ పిటిషన్ వేశారు ఆయన. ఆ తర్వాత మిగతా ఇతరత్ర కేసులన్నీ కలిపి 2017లో పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ వచ్చింది. అప్పటి వరకు కూడా మనం రైట్ టు ప్రైవసీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చదివేవాళ్ళం. ముఖ్యంగా మన ప్రాథమిక హక్కుల చాప్టర్లో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆంతరంగిక స్వేచ్ఛ అనే అంశంలో మనకి ప్రైవసీ ఉందా, రైట్ టు ప్రైవసీ ఉందా అంటే 1965లో కరెక్ట్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసులో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. రైట్ టు ప్రైవసీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఆంతరంగిక హక్కు ప్రాథమిక హక్కు కాదు అని చెప్పింది అనమాట. ఆ తర్వాత అదే బిలీవ్ చేసేవాళ్ళం, అదే కరెక్ట్ అనుకునేవాళ్ళం. అంటే మనుషులుగా పుట్టినందుకు మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ ఉండాలి కదా, కానీ లేదు కదా అనుకుంటూ ఉండేవాళ్ళం. అయితే 2017 ఆగస్టులో ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పుట్టస్వామి రెస్పాండ్ అవుతూ నేను వేసిన కేసు వల్ల అద్భుతమైన రైట్ ప్రజలకు వచ్చింది అని చెప్పి ఆయన చాలా ఆనందం కూడా వ్యక్తం చేశారనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఆధార్ కేసులో ఏదైతే 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఉందో దానిలో మన డెమోగ్రఫిక్ డేటా, మన బయోమెట్రిక్ డేటా అంతా నిగుడీకృతం అవుతుందన్నమాట. ఆ డేటా ఒకసారి బయటకు వస్తే కనుక, ఆ డేటా ఒకసారి లీక్ అయితే ఎక్కడికైనా పరిణామాలు దారితీయవచ్చు. అసలు ఈ ఆధార్ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆ కేసులో రకరకాల అంశాల భాగంగా వాదించారనమాట. దాంతోపాటు అటార్నీ జనరల్ ఎవరైతే ప్రభుత్వం తరపున లాయర్ ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ తరపున, ఆయన మాత్రం భారత ప్రజలకు రైట్ టు ప్రైవసీ లేదని వాదించారనమాట. గవర్నమెంట్ ఆధార్ డేటా సేకరించి తద్వారా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకుంటుంది. ఈ టైంలో ప్రైవసీ అంటే ఎలా, ఆధార్ డేటా సేకరించింది మంచి పనికే కదా అన్నారు. కానీ కోర్టు మాత్రం 9 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్, 9 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజున యునానిమస్గా ఏకగ్రీవంగా రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పిందనమాట. ఇదే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా రిట్ పిటిషన్ ఫైల్ చేసిన వ్యక్తి ఉన్నారో పుట్టస్వామి, ఆయన కూడా హీ హిమ్సెల్ఫ్ వాజ్ అ రిటైర్డ్ జడ్జ్ అనమాట. తర్వాత ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది. అదే పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఫేమస్ కేస్, ఆర్టికల్ 21కి కొత్త అర్థం ఇచ్చిన కేసు అనమాట. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని. అప్పటి వరకు భారత ప్రజలకి, మన పౌరులకి రైట్ టు ప్రైవసీ అనేది లేదు అని చెప్పి అంతకుముందు జడ్జిమెంటే ఉండేది, కరెక్ట్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ.